ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీ దయగల పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో తండ్రి మా మధ్యలో సంచరిస్తున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో భయముతో, భక్తితో దేవా మీరు ఉండాలని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నేను స్తుతించి కనపరిచుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని, నీ పరలోకపు స్వరమును మాకు వినిపించమని, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ దాసుడిని మీరు ఎత్తిపట్టుకునే దేవా నీ బోరగా శబ్దంగా వాడుకొని మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం మాకు అందించమని, వినగలిగే చెవులు దేవా, గ్రహించే మనస్సు, హృదయం మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా సంతోషంగా చెప్తాం, హల్లెలూయా. మంచిది. మరి దేవుని వాక్యాన్ని మనం గమనిద్దాం. 9వ కీర్తన 13వ వచనం చూడండి ఒకసారి. 9వ కీర్తన 13వ వచనం. నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు, సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణ బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నిలిచిన నేను అల్పుడను కానీ నీ లేఖనాలు విలువైనవి. మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని మీరే ముచ్చటించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునిని ఎలా ప్రసిద్ధి చెయ్యాలి మీరు గమనించండి ప్రియులారా. మామూలుగా చాలాసార్లు మనము ప్రసిద్ధి పొందడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. మనము పొగడ్తలు పొందాలి, పేరు పొందాలి, హైలైట్ అవ్వాలి, మనమే అందరి దృష్టిలో పడాలి. నేను పాట పాడినా, ప్రార్థన చేసినా, ఏదన్నా మరి సాక్ష్యం చెప్పినా, ఏదైనా కానుక ఇచ్చినా, లేకపోతే నా మరి వస్త్రాలను బట్టి, నా ఘనతను బట్టి, నా వస్తువాహనాలను బట్టి నేను అందరి ఎదుట ప్రసిద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన మనుషులకు ఉంటుంది. దాని గురించి నేను ఫస్ట్ సర్వీస్లో చెప్పడం జరిగింది. మనుషులు ప్రసిద్ధి పొందాలని ఎలా ఆశపడుతుంటారో, అది దేవునికి ఎంత వ్యతిరేకమైన కార్యమో. ప్రభు అంటాడు, నన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన ఖండితముగా ఆజ్ఞాపించెను అని ఉంటుంది బైబిల్. నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే, మనం దేవునిని ప్రసిద్ధి చేయాలి కానీ మన ప్రసిద్ధి కొరకు, మన ప్రఖ్యాతి కొరకు, మన గొప్పదనం కొరకు మనము ఎప్పుడు కూడా మనం తాపత్రయపడకూడదు. మన ద్వారా యేసయ్య నామానికి సంపూర్ణ మహిమ కలిగితే చాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలం. మీకు అర్థమవుతుందా? ఆయన బలమును ప్రసిద్ధి చేసేది ఏంటంట? మరి భూమి. మీకు అర్థం కాలేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు ఏమని పాడారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. మరి భూమి మీద మహిమ అవసరం లేదా? అంటే మీకు సమాధానం ఉంటే చాలా, మీకు నెమ్మది ఉంటే చాలా. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. అంటే మరి ఆకాశ విశాలమందు దేవుడు ప్రసిద్ధి చేయబడుతున్నాడు. మరి భూమి మీద ప్రసిద్ధి చేయబడాలా లేదా? పాట పాడినా నీకే ప్రసిద్ధి, వాక్యం చెప్పినా నీకే ప్రసిద్ధి, కానుకేసినా నీకే ప్రసిద్ధి. ఏమండి, ఏం చేసినా నీకే ప్రసిద్ధి. సాక్ష్యం చెప్పినా లాస్ట్లో యేసయ్యకు మహిమ అంటావు కానీ 90% నీదే ఉంటుంది మొత్తం వ్యవహారం. మీరు గమనించండి, దేనిని చూసినా కూడా, ఎక్కడ చూసినా మనుషులు తమ స్వప్రసిద్ధి కొరకు ఆశపడుతున్నారు కానీ దేవునిని ఎలా ప్రసిద్ధి చేయాలి, హౌ టు ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడం వచ్చు కానీ హౌ టు ప్రైజ్ ద లార్డ్ ఎలా?
ఎలా దేవుని ప్రసిద్ధి చేయాలి? ఈరోజు మన అంశం అదే, ఎలా దేవుని ప్రసిద్ధి చేయాలి. మనం ఇందాక చదివాం, నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయొచ్చు అనే మాట మనం చూస్తున్నాం. మీరు గమనించండి ప్రియులారా, దేవుని ప్రసిద్ధి చేయడానికి కొన్ని అద్భుతమైన సూత్రాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే, ఆయన పరాక్రమమును, ఆయన ప్రత్యేకతను మనము చాటి చెప్పాలి. వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి, కీర్తనలు 106వ కీర్తన 8వ వచనం మీరు చదవాలి. తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఎర్ర సముద్రమును గద్దించగా అది ఆరిపోయెను. మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. ఎందుకు అలా నడిపించాడు? ఆయన పరాక్రమమును ప్రసిద్ధి చేయునట్లు దేవుడు అలా చేశాడు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, అంటే మన జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందంటే ఆ అద్భుతము జరిగినటువంటి విధానాన్ని మనము దేవుని పరాక్రమానికి స్తుతి చెల్లిస్తూ సాక్ష్యం చెప్పాలి. ఆయన బలాఢ్యుడని, భీకరుడని భక్తులు ఆనాటి కాలంలో పాటలు రాశారు. భీకరుండవు మా యెహోవా అని రాశారు. ఏమండి, ఈనాడు నాకు అన్నీ దూడసయ్యా, నాకు నెమ్మది అయ్యా, నాకు ఏడుపు వస్తుందయ్యా, నాకు నవ్వు వస్తుందయ్యా అని రాసుకుంటున్నారు. సరే పోనివ్వండి, మనుషులకు ఆదరణ కావాలి, మంచిదే. మరి దేవుని సంగతి, ఆయన పరాక్రమమును గురించి ఈ మధ్య పాటలో రాస్తున్నారా? ఆయన బలాఢ్యుడు, ఆయన భీకరుడు, బలమైన దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము సృజించినావు నీవు, సర్వశక్తివంతుడ నీవు. హల్లెలూయా, రెండు చేతులెత్తి హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాట అంతా దేవుని గురించే. ఇప్పుడు పాట పాడినా మన స్వార్థం. మనకు నెమ్మది కలిగే పాటలు మనం రాసుకుంటున్నాం, మనకు ఆదరణ కలిగే పాటలు మనం రాసుకుంటున్నాం, మనల్ని ఓదార్చి పాటలు మనము రాసుకుంటున్నాం. దయచేసి గమనించండి, దేవుని బల శౌర్యమును, ఆయన భీకరుడైన దేవుడు, గొప్ప దేవుడు, మహాశక్తి కలిగిన దేవుడు అని ఆయన పరాక్రమమును నీవు ఏం చేయాలంట? ప్రసిద్ధి చేయాలి. వాక్యంలో మీరు చూస్తే నెహెమ్యా గ్రంథములో 9వ అధ్యాయం 10వ వచనములో చూసినట్లయితే, ఫరోయు అతని దాసులందరూ, అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వంగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలు, మహత్కార్యములు చూపించితివి. అలాగూ చేయుట వలన ఈ రోజుకు నువ్వు ప్రసిద్ధి చెందావు. అంటే అప్పుడెప్పుడో చేస్తే ఈ రోజుకి ఎందుకు ప్రసిద్ధి చెందాడు అంటే, ఇశ్రాయేలీలు ఆయన ప్రసిద్ధిని చాటారు. మనవాళ్ళని కూర్చోబెట్టి చెప్పారు, అరే గొప్ప దేవుళ్ళరా, సముద్రాన్ని 6 నెలలుగా మార్చి అలా నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. మా కళ్ళ ముందే నీరు రక్తంగా మారిపోయింది, మా కళ్ళ ముందే ఆకాశం తెరబడి కప్పలు కురిశాయి, అన్నీ చెప్పారు. ఆయన బల ప్రభావములను తమ పిల్లల పిల్లల పిల్లలకు వివరించారు. గమనించండి ప్రియులారా, ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారో తెలుసా? ఏమండి, బంధువులను పరిచయం చేయడం, ఇదిగో ఈయన మామ అవుతాడు, ఈమె తోటి కోడలు అవుద్ది, ఈమె నీకు దూరపు అత్త, ఇప్పటి నుంచి నువ్వు ఎప్పుడు కనపడినా అత్త అని పిలవాలి చూడు. బంధువులను అందరినీ పరిచయం చేస్తారు. ఎక్కడన్నా ఆస్తులు ఉన్నాయనుకో, ఇదిగో ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంది చూడు, ఇక్కడ ఒక ఇల్లు ఉంది చూడు, మనకి ఇక్కడ స్థలం ఉంది చూడు అని తీసుకొని పోయి మరి పరిచయం చేస్తారు. మరి నీ గొప్ప దేవునిని నీ పిల్లలకు
నీవేం చేయాలి? పరిచయము చేయాలి. ఆయన గొప్ప దేవుడని పరిచయం చేయాలి. నీ కుటుంబంలో ఉన్న యవనస్తులకు పరిచయం చేయాలి. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత శక్తి గల దేవుడు, ఎంత ప్రభావం గల దేవుడు. నీ జీవితంలో చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలన్నీ కూడా ఆయన పరాక్రమమును నీవు ప్రసిద్ధి చేయాలి. అలా చేయకపోతే ఏమండి, దేవుని శక్తి నీ పిల్లలకు తెలియదు. దేవుని బలము నీ యొక్క పిల్లలకు, నీ తర్వాత తరం వారికి తెలియకుండానే వారు దేవునికి దూరస్తులయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని బిడ్డలు దేవుణ్ణి ఎలా ప్రసిద్ధి చేయాలంటే ఆయన పరాక్రమమును బట్టి ఆయనను ప్రసిద్ధి చేయాలి. ఆయన పరాక్రమమును బట్టి ఆయనను ప్రసిద్ధి చేయాలి. రెండవది, మన దేవుడు దేనికి ప్రసిద్ధి అంటే ఆయన తనలో ఏ చెడుతనము లేని ఏకైక దేవుడు. మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళని పిలువబడుతున్నవారు, దేవతలని పిలువబడుతున్నవారు, వాళ్ళల్లో ఎన్నో తప్పిదములు కలిగి ఉన్నారు. నేను చెప్పడమని కాదు, అది ఉన్న వాస్తవం. ఎన్నో రకాలైనటువంటి మోసాలు, కామ క్రోధ మల మద మత్సర మరి బలహీనతలు వారి యందు కలిగి ఉన్నారు. కానీ నా దేవుడు, మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ చెడుతనము లేని ఏకైక దేవుడు, అందులో ఆయన ప్రసిద్ధి చెందినవాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ చెడుతనము లేని దేవుడు మన దేవుడని మనం ఏం చేయాలి? ప్రసిద్ధి చేయాలి. ప్రియులారా, వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనలు 92వ కీర్తన 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. నువ్వు అలా చేయలేకపోయావు అనుకోండి, అవతలోడు అంటాడు, నీ దేవుడు నీకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప. సరేరా, నీ దేవుడు నీకే గొప్ప, నా దేవుడు నాకే గొప్ప. కానీ నా దేవుడు చెడుతనము లేని దేవుడు. నువ్వు చెప్పగలవా ఆ మాట? మీరు గమనించండి, పరిశుద్ధుడు, ఏ పాపము ఎరగనివాడు, పరిశుద్ధుడు, నా దేవుడు ఏ చెడు లేనివాడని ప్రసిద్ధి చేయగల సత్తా నీకు ఉండాలి. ప్రియమైన వర్లారా, నేను తెలియజేస్తా ఉన్నాను, ఈరోజు బైబిల్ని పట్టుకొని ఆ వ్యక్తుల మీద, ఈ వ్యక్తుల మీద మతోన్మాదులు నిందలు మోపగలరు, కానీ యేసు ప్రభు మీద ఏ నింద మోపలేరు. ఒక మతోన్మాది క్రైస్తవులకు వ్యతిరేకంగా ఏదో ఒక చిన్న మూవీలాగా ఏదో తీశాడు. అందులో వాడికి ఏం చేయాలో అర్థం కాక పాస్టర్లను కించపరిచాడు, విశ్వాసులను కించపరిచాడు. మొత్తానికి వాడేదో చేయాలనుకున్నాడు, చేశాడు. కానీ వాడికి యేసు ప్రభువును చెడ్డగా చూపించడానికి రాలా. అందుకే యేసు ప్రభువుకు శక్తి ఉన్నట్టే చూపించాడు. ఒక మతోన్మాదే యేసు ప్రభువుకు శక్తి ఉన్నట్టు చూపించాడు. అందులో గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవడైనా ఒప్పుకోవాల్సిందే, ఏ చెడుతనము లేనివాడు. మా స్నేహితుడు వాడు ఉన్నాడు, ఒక పెద్ద మతోన్మాద సంస్థకు వేరే ప్రాంతంలో వాడు లీడర్గా ఉన్నాడు. ఒకానొక సమయంలో వేరే విషయంలో ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడాను. ఎందుకు ఇలా ఏంటి అని అంటే, రకరకాల విధానాలన్నీ చెబుతూ ఉన్నాడు. సరే, నువ్వు అది ఇది అని మాట్లాడుతున్నావు కదా, యేసయ్య గురించి, యేసు ప్రభు గురించి ఒక నింద మోపగలవా అని నేను చెప్పాను. అప్పుడు వాడు ఏమన్నాడంటే, యేసు ప్రభు అంటే నాకు చాలా అభిమానం, ఆయన మంచోడు, ఆయనలో ఏ పాపమో లేదు అని వాడు ఒక మతోన్మాద సంస్థకు నాయకుడు అయింది. వాడే చెప్పాడు, యేసు ప్రభు ప్రేమ గలవాడు, సాత్వికం గలవాడు, ఎంతోమంది ఆయనను దూషిస్తున్నా, కొడుతున్నా, సిలువ వేస్తున్నా మౌనంగా ఉండినటువంటి ప్రేమస్వరూపుడని ఒక మతోన్మాదికి కూడా తెలుసు. ఆయన అన్యాయము లేనివాడు, చెడుతనము లేనివాడని. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రసిద్ధి చెయ్యాలి, ప్రసిద్ధి చెయ్యాలి. మీరు గమనించండి, ఏవేవో ప్రసిద్ధి చేస్తాం కదా. ఎక్కడో పోయి పట్టు చీర కొంటావు, ఆ షాపులో చీరలు బాగున్నాయి అనుకోండి, వాళ్ళేమో నీకు జీతం ఇవ్వరు, కానీ నువ్వేం చెప్తావు? నువ్వు ఆడిపోయి కొను, ఆడిపోయి కొను అంటావు. వాళ్ళు ఏమైనా నీకు అడ్వర్టైజ్మెంట్ కింద నీకేమైనా ఒక చీర ఫ్రీ ఇచ్చారా?
పోనీ నీకేమన్నా నెల నెల మీకు కమిషన్ ఇస్తాం, శాలరీ ఇస్తామని చెప్పారా? నీకు నచ్చింది నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు? ఓ హోటల్లో తిన్నావు, టిఫిన్ బాగా నచ్చింది. ఒక హోటల్లో భోజనం చేసావు, భోజనం బాగా నచ్చింది, ఇంకా ఫ్రీ అడ్వర్టైజ్మెంట్. ఏమండి, మరి దేవుని యొక్క కృపను పొందుతూ, దేవుని యందు ఆనందిస్తూ, దేవుని యందు సంతోషిస్తూ ఒక్కదానివే బైబిల్ పట్టుకొస్తావే? ఎవరికన్నా ప్రసిద్ధి చేసి చెప్పి దేవుని గొప్పతనాన్ని, దేవుని పరిశుద్ధతను వారికి వివరించి, వారిని కూడా నీ వెంట పట్టుకొని వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి ఆనందించాలి. దేవుని నామమును నీవు ప్రసిద్ధి చెయ్యాలి. ఏ చెడుతనం లేని దేవుడు అక్క నీకు ఎక్కడ దొరుకుతాడు? నా మాట విను బ్రదర్ ఒక్కసారి. ఏ చెడుతనం లేని దేవుడు, ఏ పాపము లేని దేవుడు, ఆయనలో ఏ తప్పిదము లేదు. నువ్వు కావాలంటే ఆయన గురించి తెలుసుకో అని చెప్పి, ఆయన చెడుతనము లేని దేవుడని నువ్వేం చేయాలంట? ప్రసిద్ధి చేయాలి. ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి, పాప విమోచకుండా, నా పాలి దైవమా, నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ఏ చెడుతనము లేని దేవుడు నా యేసయ్య. నేను సాక్ష్యం చెప్పగలను, మీరందరూ సాక్ష్యం చెప్పాలి. వేరే వాళ్ళు చెప్పలేరు అట్లా. ఏమండి, రోషం రాని కోపం రాని ఉన్న విషయం చెప్తున్నా. నా దేవునిలో ఏ చెడుతనము లేదని నేను మాత్రమే, నీవు మాత్రమే, ఒక యేసయ్య బిడ్డలు మాత్రమే చెప్పగలరు. ఎక్కడో చోట మెలికపడి ఉంటుంది మిగతా వాళ్ళకి, కానీ దేవుడు ఆయన నిందారహితుడైనటువంటి దేవుడు. కాబట్టి మొదటిది ఆయన పరాక్రమము తెలియజేస్తూ ఆయనను ప్రసిద్ధి చేయాలి. నంబర్ 1. నంబర్ 2, ఆయనలో ఏ చెడుతనము లేదని చెబుతూ ఆయనను ప్రసిద్ధి చేయాలి. మూడవది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన మందిరము ద్వారా ఆయనను ప్రసిద్ధి చేయాలి. ఎందుకు కడతారండి మందిరాలు? నా నామమున ఎక్కడ 2-3 కూడి ఉంటే అక్కడే ఆయనకు మహిమ. ఆయన వస్తాడు, ఆయన కూర్చుంటాడు. మందిరాల్లో ఏముంది అని అనుకుంటారు చాలామంది, కానీ దేవుని మందిరము ద్వారా దేవుడు ప్రసిద్ధి చెందుతాడు. మేమన్న హుబ్లీ కర్ణాటక సేవ పరిచర్య నిమిత్తం వెళ్ళినప్పుడు మందిరాలు చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. మేము వెళ్ళిన మందిరం అనే కాదు, మేము అక్కడ 5-6 మందిరాలు దారిలో మేము వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉన్నాయి. ఏ చర్చి చూసినా కళ్ళు చెదిరిపోయేంత అద్భుతంగా కట్టించారు. ఒక్కొక్క మందిరం చూస్తూ ఉంటే అసలు ఇంత గొప్ప మందిరాలు లోపల అడుగు పెడితే చాలు అన్నటువంటి సౌందర్యమైన మందిరము. దేవుని మందిరము దేవునిని ప్రసిద్ధి చేస్తుంది. మీరు పరిశుద్ధ గ్రంథంలో కనుక చదివినట్లయితే చూడండి, 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 42వ వచనాన్ని మీరు ఒకసారి చూడాలి. నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహుబలమును గూర్చియు, నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు వారు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా అంటాడు. దినవృత్తాంతముల 1 గ్రంథం 22:5 వచనంలో మనం చూసినట్లయితే, నా కుమారుడైన సొలొమోను పిన్న వయసుగా లేతవాడు యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి, అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందినట్లు అది చాలా ఘనమైనదై ఉండవలెను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రసిద్ధి చెందిన మందిరంగా మందిరం ప్రసిద్ధి చెందుతుందంటే, మందిరం ఎవరి కోసం కట్టించబడింది? దేవుని కోసం కట్టించబడింది. ఇక్కడికి వచ్చి మనం ఏమైనా మన సొంత పనులు చేస్తున్నామా? దేవుని కొరకు పాడుతున్నాం, దేవుని కొరకు ప్రార్థిస్తున్నాం, దేవుని కొరకు ఆరాధిస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, దేవుని కొరకు కానుక సమర్పిస్తున్నాం, ప్రభువును జ్ఞాపకం తెచ్చుకునే ప్రభువు బల్ల తీసుకుంటున్నాం. ఇక్కడ మొదటి నుంచి, ప్రారంభం నుంచి ముగింపు వరకు మనం ఏం చేసినా దేవుని కోసమే చేస్తున్నాం. అవునా కదా? మీరు గమనించండి. మరి మందిరము ప్రసిద్ధి చెందుతుందంటే ఎవరికి ప్రసిద్ధి చెందినట్లు? దేవునికి ప్రసిద్ధి చెందినట్లు. దాని అందమును బట్టి, దాని యొక్క
కీర్తిని బట్టి ప్రసిద్ధి చెందే విధంగా మందిరము కట్టించాలని దావీదు ఎంతగానో ఆశపడ్డాడు. మీరు గమనిస్తే దావీదు ఒకప్పుడు గుడారం వేసి గుడారములో మందసం పెట్టి దేవుణ్ణి ప్రసిద్ధి చేయాలని చూశాడు. బాగా విని అర్థం చేసుకోండి. గుడారం అంటే ఏంటి? గుడారం అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ మేము లేము, ఎక్కడో ఉంది, మా మైండ్ ఉన్న వాళ్ళు గట్టిగా చెప్దాం హల్లెలూయా. వెరీ గుడ్, ఇక్కడే ఉన్నారు, సంతోషం. గుడారం అంటే మామూలుగా ఒక బట్టను, ఒక మందపు బట్టను, తెరను కట్టేసుకొని గుడిసెలాగా వేసుకుంటారు. కనీసం గోడ కూడా కట్టరు, కనీసం బేస్మెంట్ కూడా వేయరు, పునాది కూడా వేయరు. మేకులు, బలమైన మేకులు కొట్టి గాలికి లేచిపోకుండా ఉండడానికి. అప్పటి దినాల్లో మా తండ్రి గారు ఆ ఎస్టేట్, ఆ ప్రాంతంలో పోయి అటువంటి గుడిసెలలో దూరి వాళ్ళకు సువార్త చెప్పాడు. గుడారం అంటే అది. ఆ గుడారములో మందసం పెట్టి మనోడు దేవునికి ప్రసిద్ధి చేస్తున్నాడు. ప్రసిద్ధి కలుగుతుందా? మీరు చెప్పండి. దేవునికి ప్రసిద్ధి చేయడం ఎలాగో తర్వాత కన్నులు తెరవబడ్డాయి. లేదు, నేను సరంబి వేసిన ఇండ్లలో ఉండి దేవదారు వృక్షములతో, ఆ వృక్షపు మానులతో కట్టబడిన స్తంభములు కలిగి ఉన్న ఇంట్లో ఉండి ఆ దేవుని మందసమును గుడారములో పెట్టి నేను ఎట్లా ఆయనను ప్రసిద్ధి చేయగలను? ఇది సాధ్యమేనా? కాదు కదా. అందుకే నేను ఒక గొప్ప దేవుని మందిరమును కట్టించాలి, అప్పుడు ఆయనకు ప్రసిద్ధి కలుగుతుందని దావీదు కన్నులు తెరవబడ్డాయి, పశ్చాత్తాపపడ్డాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. మీరు చదవండి ఒకసారి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం. ఈ ప్రకారము వారు దేవుని మందసము తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమ దాన్ని ఉంచి దేవుని సన్నిధిలో దహన బలులు, సమాధాన బలులు అర్పించిరి. 4వ వచనం రండి. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయొచ్చు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకు కొందరిని నియమించెను. మీరు చెప్పండి, గుడారంలో మందసాన్ని పెట్టి దేవునికి ప్రసిద్ధి చేస్తాడంట. ఇది అయ్యే పనేనా? ఆయనేమో మంచి ఇంట్లో ఉంటాడంట. ఒబేదేదోము లాంటోడే మందసాన్ని ఇంట్లో పెట్టుకుంటే, మన దావీదు మందసాన్ని ఎక్కడ పెట్టాడు? గుడారములో పాకలో పెట్టాడు. మళ్ళీ అక్కడ పెట్టి ఆయనను ప్రసిద్ధి చేయండి అని కొంతమంది నియమించాడంట. ఏమని ప్రసిద్ధి చేస్తారు? ఆయన పెద్ద ఇంట్లో ఉన్నాడు, దేవుని మందసము ఎట్లుంది? గుడిసెలో ఉంది అని ప్రసిద్ధి చేయాలా? మీరు చెప్పండి. ఏమండి, మా తండ్రి గారు మాకేం నేర్పించాడంటే, మనం ఇరుక్కొని ఉన్నా పర్లేదు, దేవుని మందిరానికి సంపూర్ణంగా చోటు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇల్లు తర్వాత కట్టుకుందాం, ముందు మందిరము కట్టాలి. ముందు మందిరం. అందుకే ఈరోజు ఇంత గొప్ప మందిరం సంఘ సహకారంతో, సంఘ ప్రేమతో ఇంత గొప్ప సౌందర్యవంతమైన గొప్ప మందిరం మనకి ఇచ్చాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. చెప్పాలంటే మన స్తోమతకు, మన సంఘం యొక్క పరిస్థితులకు అసలు ఈ మందిరం కట్టే శక్తి మనకు లేదు. కానీ త్యాగపూరితంగా మీరు సహకరించి 7 సంవత్సరాలు ఏడ్చి ప్రార్థన చేసి విసుగక మీరు దేవుని కొరకు సహకరించబట్టి ఈరోజు ఈ మందిరములో మరి చక్కగా మనందరం ఏం చేయగలుగుతున్నాం? దేవుని ప్రసిద్ధి చేయగలుగుతున్నాం, ఇంత ఆరాధించగలుగుతున్నాం, ఇంతగా దేవుని మాటలు మనం వినగలుగుతున్నాం. ఇక్కడ ఎవరికి కలుగుతుంది ప్రసిద్ధి? ఎవరికి కలుగుతుందండి? దేవుని నామానికి ప్రసిద్ధి కలుగుతుంది. ఇప్పుడు ఆ మందిరం కిక్కిరిసిపోయి కింద పైన పట్టక మరి మిగతా ఇక్కడ మళ్ళీ ఇంతమంది వచ్చారు. గతంలో ఎక్కడికి వెళ్ళిపోయేవారు? ఆ చర్చిలో ప్లేస్ లేదండి, చిన్నదండి, కూర్చోడానికి ఉండదండి అని వేరే చర్చిలోకి అయినా పోయి ఉండొచ్చు, లేకపోతే ఇంట్ల దగ్గరే ఆగిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు కాదు, ఇంకొక 500 మంది 1000 మంది వచ్చిన చోటు ఉండే విధంగా దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మందిరం ఆయనకి ఏం కలగజేస్తుంది? ప్రసిద్ధి కలగజేస్తుంది. వేస్ట్ అవ్వదు అది. దేవుని మందిరం కట్టబడిందంటే, దేవుని మందిరం కట్టబడుతుందంటే, పాల అంగిచ్చో గారు
మరి పెద్ద మందిరం కడతా ఉంటే ఈయనకు పిచ్చి పట్టిందా అని అన్నారు. ఎందుకు అన్నారంటే ఆయన 5 లక్షల మంది పట్టే మందిరం కడుతున్నాడు. అప్పటికి ఇంకా ఆయన 1,00,000 మంది కూడా రావట్లేదు. ఏమిటి ఈయన ఇలా కడుతున్నాడు అని అన్నప్పుడు దైవజనుడు దేవుని వైపు చూస్తూ ఆ పరిచర్యలో ముందుకెళ్ళిపోయాడు. ఈనాడు ప్రపంచంలోనే గొప్ప సమకూర్చబడే సంఘముగా పాలాంగిచ్చ గారి సంఘం ఆశీర్వదించబడింది. దేవుని మందిరం ఎప్పుడైనా అండి దేవునికి ఏం కలగజేస్తుంది? ప్రసిద్ధి కలగజేస్తుంది. అందుకే దేవుడు ఊరికే అనలేదు, ఆయన మందిర ఆవరణమును ప్రేమించేవాడు వర్ధిల్లుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరములో ఎల్లప్పుడూ దేవునికి ప్రసిద్ధి కలుగుతుంది, కలగాలి కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనదేమీ లేదు. దేవుని మహిమ, దేవుని మహిమ క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు మహిమ కలుగునుగాక. ఎవరికి? దేవునికి. ఎఫెసీ పత్రికలో రాయబడింది. దేవునికి మహిమ. ఎవరి మూలంగా మహిమ? క్రీస్తు యేసు మూలంగా మహిమ. మనదేమీ లేదు. ఈ మాట అంటే మీకు కోపం వస్తుందంటే మీరు దేవుని బిడ్డలు కాదు. మనదేమీ లేకపోయినా పర్లేదు. క్రీస్తు యేసు మూలంగా ఎవరికి మహిమ కలగాలి? దేవునికి మహిమ కలగాలి. మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. ఆమేన్. మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా 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 స్తోత్రములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరములో దేవునికి ఏం కలుగుతుందంట? ప్రసిద్ధి కలుగుతుంది. 100% అది. మీరే చెప్పండి, మీరు ఉద్యోగ వ్యాపారాలు పనుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎంత ప్రసిద్ధి చేస్తారా? చర్చికి వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రసిద్ధి చేసినంత, అంటే మీరు ధ్యానిస్తారు, ప్రార్థిస్తారు, ఖచ్చితంగా మీరు దేవుని కనపరుస్తారు, నేను కాదని చెప్పను. కానీ దేవుని మందిరములో దేవునికి కలిగినంత ప్రసిద్ధి మరెక్కడన్నా కలుగుతుందా? మీరు చెప్పండి, మీరే చెప్పాలి. కలుగుతుందా? ఇక్కడ దేవునికి ప్రసిద్ధి కలిగే అన్ని కార్యక్రమాలు మనము చేస్తూ ఉన్నాం. అందుకే దేవుని మందిరము ద్వారా దేవునికి ప్రసిద్ధి కలగడం కోసం ప్రతి వారము మనకెన్ని పనులున్నా, లేదు నన్ను బ్రతికించిన దేవుడు, నాకు ఆయుష్ పోసిన దేవుడు, నాకు ఊపిరినిచ్చిన దేవునికి నేను కృతజ్ఞుడనై ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన నామాన్ని ప్రసిద్ధి చేసి ఘనపరిచి మహిమపరిచి వారమంతా నేను పని చేసుకోవాలి. ఒక్క వారం కూడా దేవుని ఎదుట కనపడకుండా నేను ఉండకూడదని మీరందరూ తీర్మానము చేసుకోవాలి. ఆ విధంగా దేవుణ్ణి గణపరచు వారిని దేవుడు గణపరుస్తాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది. అదేమిటంటే అపోస్తల కార్యములు 3వ అధ్యాయము మీరు చూడండి. ఇక్కడ ఒక భిక్షం అడుగుతున్నటువంటి ఒకడు మెట్ల మీద కూర్చున్నాడు. 4వ వచనం నుంచి మీరు తర్వాత చదువుకోండి, నేను చెబుతాను. మెట్ల మీద కూర్చున్నప్పుడు వాడు పేతురు యోహాన్ల వైపు చూశాడు. అప్పుడు పేతురు అన్నాడు, మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ మా దగ్గర ఉన్నదే మీకు ఇచ్చుచున్నాము. ప్రభు నామమును బట్టి లేచి నడుమని వానితో చెప్పగా వాడు లేచాడు. లేచి వాడి దారిన వాడు పరిగెత్తకుండా దేవుని మందిరంలోకి వచ్చి దేవునిని మహింపరచడం, స్తుతించడం మొదలుపెట్టాడు. బాగా వినండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రీస్తు విరోధులందరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? వీడెవడో స్వస్థత పొందాడు, వీడు పుట్టుకుంటివాడని అందరికీ తెలుసు. ఈ సాక్ష్యాన్ని మనం కాదని చెప్పలేము, ఎందుకంటే మన ఏరియాలో ఉన్నాడు, మన కళ్ళ ముందు చర్చిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అంతా మెట్ల మీద అడుక్కుంటూ అందరికీ తెలిసినోడు, అందరికీ పరిచయమైనోడు. ఇప్పుడు వీడు లేచి నడుస్తుంటే వీడి కాళ్ళు ఎలా వచ్చాయి, వీడు ఎలా లేచి నడుస్తున్నాడు అని చెప్పి ఆ సాక్ష్యం అంతా మారుమ్రోగిపోతూ ఉంటే దాన్ని మనం ఎలా అడ్డుకోగలం? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే శత్రువులు, ఈ సాక్ష్యము ప్రసిద్ధికి ఎక్కిపోయిందన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ సాక్ష్యం ఏమవ్వాలి? నీ సాక్ష్యం ఏమవ్వాలి? ఏమండి? ప్రసిద్ధికి ఎక్కాలి.
నా జీవితంలో దేవుడు ఇలాంటి గొప్ప కార్యం చేశాడు, అద్భుతం చేశాడు. నీ సాక్ష్యము విరోధుల చెవుల్లో కూడా గింగురుమని మోగాలి. వాక్యం సెలవిస్తుంది. కింద వచనం చదవండి త్వరగా. 7వ వచనం చూడండి. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, నడిచెను, దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి. ఇప్పుడు చదవండి నెక్స్ట్ అధ్యాయం 4వ అధ్యాయం 16వ వచనంలోకి రండి. ఈ మనుషులను మనం ఏమి చేయదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టమైపోయింది. ఇది జరగలేదని మనం చెప్పలేము, అంత సాక్షిగా నిలబడ్డాడు. మీలో కొంతమంది మేలు పొందుతారు, అమ్మ సాక్ష్యం చెప్పండి అమ్మా అంటే చెప్పరు. కొంతమందికి అసలు చెప్పాలనే ఆలోచన కూడా ఉండదు. సరే పోనీ మైకులో వచ్చి చెప్పలేకపోయావు, కనీసం నీ పక్కన వాళ్ళతో చెప్తావా సాక్ష్యం? నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, చావు నుంచి నిన్ను తప్పించి, ఎన్నో రకాల అపవాది తీసిన గోతుల్లో నిన్ను పడనీయకుండా కాపాడి, అపవాది వేసిన అగ్ని బాణాలు నీకు తగలనీయకుండా చేసి, ఎన్నో రకాలుగా నిన్ను రక్షించి, పోషించి, కాపాడి, భద్రపరిచి, నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి దేవుడు నిన్ను బ్రతికిస్తే, ఏమండి, దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వ్యక్తివైతే నీ సాక్ష్యము ఏమవుతుంది? దేవుని విషయంలో ఒక అద్భుతమైనటువంటి సూచనగా మారుతుంది. ఇంకా తిరుగు ఉండదన్నమాట. ఖచ్చితంగా నీ సాక్ష్యం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. నీ సాక్ష్యం ద్వారా దేవుడు ఖచ్చితంగా ప్రసిద్ధి చెందాలి. అలా జరగడం లేదంటే అసలు నీ మధ్య చేసిన కార్యాన్ని బట్టి దేవుడు చింతిస్తాడు. అయ్యో, మీ మధ్య చేసిన మరి బెత్సైదా, కొరాజీనా, బెత్సైదా మీ మధ్య చేసిన కార్యాలు తూరు సీదోను ప్రాంతములలో చేసుంటే చాలా బాగుండేది అని దేవుడు ఎందుకన్నాడో తెలుసా? వాళ్ళు కృతజ్ఞత లేనివారు, సాక్ష్యం ఇవ్వని వారు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను మీకు స్పష్టంగా బయలుపరుస్తున్నాను. దేవుని ప్రసిద్ధి చేయాలంటే నీలో ఆ నడిపింపు ఉండాలి. నిన్ను నువ్వు ప్రసిద్ధి చేసుకునే వ్యక్తివైతే ఏనాడు దేవుణ్ణి ప్రసిద్ధి చేయవు. సాక్ష్యం చెప్పమన్నా అంతా నీ కథే చెప్పుకుంటావు, నీ గురించే చెప్పుకుంటావు. అట్లా కాదు. దేవుణ్ణి ప్రసిద్ధి చేసే పని మనందరం పెట్టుకోవాలి. దేవుణ్ణి ప్రసిద్ధి చేసే సువార్త పనిలో, సేవ పనిలో, సంఘ విస్తరణలో, రాజ్య వ్యాప్తి కొరకు, ప్రభు రాజ్య స్థాపన కొరకు మనందరం కూడా దేవుని ప్రసిద్ధి చేసేటువంటి నడిపింపు మనకు ఉండకపోతే మనం కేవలం దేవుని ఎదుట ఉన్న స్వార్థపరులం అవుతాం. ఈరోజు మనందరం కూడా నేర్చుకుందాం. నన్ను బట్టి నా యేసయ్య ప్రసిద్ధి చెందాలి. ఎలా ప్రసిద్ధి చేయాలి అని నేను చెప్పాను ఇప్పుడు దాకా. ప్రతి విషయంలో మీరు సరిచేసుకొని బలపడి, ముఖ్యంగా నా ఆశ ఒకటే, మీరందరూ దేవుని నామాన్ని ప్రసిద్ధి చేయుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ కీర్తిని నేను ప్రసిద్ధి చేయాలి, నీ నామమును నేను ప్రసిద్ధి చేయాలి, నీ పరాక్రమమును నేను ప్రసిద్ధి చేయాలి, నీ పరిశుద్ధతను నేను ప్రసిద్ధి చేయాలి, నీ గొప్ప మందిరమును ప్రసిద్ధి చేయాలి. అందరినీ మందిరానికి తీసుకొని రావాలి. మందిరాన్ని ప్రసిద్ధి చేస్తే నిన్ను ప్రసిద్ధి చేసినట్టే. కాబట్టి నీ మాటలు మా అందరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయండి. నా సాక్ష్యమును బట్టి నీవు ప్రసిద్ధి చెందాలి దేవా. నా సాక్ష్యమును బట్టి నేను కాదయ్యా, నీకే మహిమ. దేవుని ప్రసిద్ధి చేసే విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నావేమో. నీ గురించి మట్టుకు నువ్వు ఆలోచిస్తున్నావు. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు ఎంతమందికి పరిచయం చేశావు, ఎంతమందికి చాటి చెప్పావు, ఎంతమందికి ప్రసిద్ధి చేశావు. ఎన్నో విషయాలు 10 మందితో పంచుకుంటున్నావు. యేసయ్య గురించి ప్రసిద్ధి చేయలేకపోతున్నావు, యేసయ్య గురించి చాటి చెప్పలేకపోతున్నావు. దేవా, అందరినీ మార్చండి అయ్యా. తండ్రి, ఇంత గొప్ప మందిరం కట్టబడింది,
ఈ మందిరాన్ని ప్రసిద్ధి చేసి ఇక్కడికి అనేకులు చేర్చేలా నీ బిడ్డలకు బాధ్యతను అప్పగించండి తండ్రి. నీ పరాక్రమమును, నీ పరిశుద్ధతను ప్రసిద్ధి చేసేలా నీ బిడ్డలను బలపరచండి ఆయన. వారి సాక్ష్యము ద్వారా కూడా నీ నామానికి ప్రసిద్ధి కలుగునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ, విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపు చేయమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.